ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ఆశలు అడియాసలయ్యాయి. టీ20 సిరీస్ను కోల్పోయిన భారత్ వన్డే సిరీస్ను సైతం 2-1 తేడాతో ప్రత్యర్థికి అప్పగించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బూమ్రా వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ ఈ ఘోర పరాజయం ఎదురవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పరాజయం వెనుక కెప్టెన్ శుభ్మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఓ నిర్ణయమే ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్పుల పేరుతో టీ20 సిరీస్లో కుర్రాలకు అవకాశాలిచ్చామని సమర్థించుకున్న కోచ్ గౌతమ్ గంభీర్కు వన్డే సిరీస్ ఓటమి మింగుపడటం లేదు. బర్మింగ్హామ్లో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న భారత్ ఆ తర్వాత వరుసగా కార్డిఫ్లో 4 వికెట్లు, ఆఖరి నిర్ణయాత్మక మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సిరీస్ చేజారడానికి అనేక సాంకేతిక కారణాలు కనిపిస్తున్నప్పటికీ తుది జట్టు ఎంపికలో యాజమాన్యం చూపిన మొండి వైఖరే అసలు మూలమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా కెప్టెన్ శుభ్మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తమకు తోచిన రీతిలోనే ప్లేయింగ్ 11ను ఎంపిక చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. బూమ్రా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి వంటి కీలక బౌలర్లు అందుబాటులో లేని సమయంలో కూడా ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు సాధారణంగా స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు పడతారు. అటువంటి పరిస్థితుల్లో కుల్దీప్ వైవిధ్యమైన బౌలింగ్ భారత్కు కొండంత బలాన్నిచ్చేది. కానీ అతనికి ఒక్క మ్యాచ్లోనూ అవకాశం దక్కలేదు. ఒకప్పుడు భారత పరిమిత ఓవర్ల జట్టులో కీలక ఆధారంగా ఉన్న కుల్దీప్ యాదవ్ ఇప్పుడు కేవలం అదనపు స్పిన్నర్ అవసరమైనప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే ఆటగాడిగా మారిపోయాడు. బ్యాటింగ్ లోతును పెంచాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ కేవలం స్పిన్ ఆల్రౌండర్లకే ప్రాధాన్యతనిచ్చింది.